చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'హరిహర వీరమల్లు' చిత్రంపై మంచి అంచనాలనేవి ఏర్పడ్డాయి. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టే పవన్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తారో అని అందరికీ ఆసక్తికరంగా మారింది. 'బాహుబలి' సిరీస్‌తో ప్రభాస్, రాజమౌళి ఆ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యం అనే రేంజ్‌కు తీసుకువెళ్లారు. అయితే 'పుష్ప' సిరీస్‌తో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పార్ట్ 1 400 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక 'పుష్ప 2' అయితే 1780 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్మోస్ట్ 'బాహుబలి 2' రికార్డులను బద్దలు కొడతారని భావించినా కొద్ది దూరంలో ఆ ఫీట్‌ను అందుకోలేకపోయింది. పెయిడ్ ప్రీమియర్స్‌లో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' టాప్ ప్లేస్‌లో ఉండగా 'హరిహర వీరమల్లు' చిత్రం ఆ రికార్డును క్రాస్ చేయలేకపోయింది. డిసెంబర్ 5న 'పుష్ప 2 ది రూల్' ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ దాని ముందు రోజు 4వ తారీఖున తెలుగు రాష్ట్రాలు, యూకే, యూఎస్ సహా పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్‌ను పడ్డాయి. ఇక ఇండియా వైడ్‌గా 640 షోలకు గాను 14.44 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో 13.3 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చాయి. ఇక 'హరిహర వీరమల్లు' చిత్రం విషయానికొస్తే జూలై 24వ తారీఖున విడుదల కాగా, దాని ముందు రోజు 23వ తారీఖున తెలుగు రాష్ట్రాలు, విదేశాలు పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్ అనేవి పడ్డాయి. ఇక ఇండియా వైడ్‌గా 737 షోలకు గాను 12.93 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో 12.13 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చాయి. ఇక 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్స్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం త్రుటిలో తప్పింది. ఇప్పటివరకు పెయిడ్ ప్రీమియర్స్‌లో 'పుష్ప 2'నే టాప్ ప్లేస్‌లో ఉంది. మరి తర్వాత వచ్చే సినిమాల్లో ఏ మూవీ పెయిడ్ ప్రీమియర్స్‌ను క్రాస్ చేస్తుందో చూద్దాం.